హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. ఏపీలో నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది, దేశవ్యాప్తంగా జరగబోతుంది. ఏపీలో కూడా అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కి రాబోతున్నాయి. పార్లమెంట్ స్థానాలు 25 నుంచి 37 లేకపోతే 38 స్థానాలు పెరిగే అవకాశం కనపడుతుంది. ఈ పెరిగే నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఏ విధంగా వాడుకోవాలి? ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన అనేది సహజంగా అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే అధికార పార్టీ చెప్పినట్టుగానే దాదాపుగా ఆ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి కొంత అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ అది తప్పు. యాక్చువల్గా ఇది వైఎస్ఆర్సీపీకి 2 రకాలుగా ప్లస్ అవుతుంది. ఎలా అంటే గతంలో 2019లో ఎలాగైతే ప్రతి నియోజకవర్గం పైన వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ ఫోకస్ పెట్టి వాటిని అక్కడ అభ్యర్థుల్ని అనౌన్స్ చేశారో, ఈసారి కూడా ప్రతి నియోజకవర్గం పైన ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన జరిగితే, ఇప్పుడు గతంలో ఏం జరిగింది, 2019 ఎలక్షన్స్లో 2024 ఎలక్షన్స్లో ఏం జరిగింది, కొంత నియోజకవర్గాల చేంజెస్ జరిగినాయి. కొంతమందిని అడ్డదిడ్డంగా మార్చేశారనే పేరు కూడా ఉంది, ఎక్కడెక్కడ వాళ్ళని ఎక్కడెక్కడికి పంపించేశారనే పేరు కూడా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళని పాత నియోజకవర్గాలకు పంపాలి. పాత నియోజకవర్గాలు పంపించేసి మరి అక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, మేము పార్టీని నమ్ముకొని ఉన్నాం కదా, మా పరిస్థితి అని కూడా కొంతమంది వాదన వినిపిస్తుంది. ఆ టైంలో ఇది వైఎస్ఆర్సీపీకి చాలా బంపర్ ఆఫర్లో కనిపిస్తుంది. ఉదాహరణకు చెప్తే, ఇప్పుడు సపోజ్ చిలకలూరుపేట ఉంది, విడుదల రజనీ ఉన్నారు, విడుదల రజనీని గుంటూరు పంపించారు. ఇప్పుడు ఆమె చిలకలూరుపేట వస్తే చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇదే టైంలో చిలకలూరుపేట 2గా డివైడ్ అయింది అనుకోండి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వచ్చి అకామిడేట్ చేయొచ్చు, విడుదల రజనీ గారిని అకామిడేట్ చేయొచ్చు. అట్లా చాలా నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడికైతే మారిపోయి ఉన్నారో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చిన 2 నియోజకవర్గాలుగా మారుతాయి కాబట్టి ఆ 2 చోట్ల వాళ్ళని అకామిడేట్ చేయడానికి ఈజీ అయిపోతుంది. ఇది వైఎస్ఆర్సీపీకి ఒక బిగ్ అడ్వాంటేజ్గా చెప్పుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ సంస్థాగతంగా బలంగా ఉన్న ఒక నాయకుడు ఉంటాడు. అంతకుముందు నియోజకవర్గాల నుంచి వేరే చోటుకి పంపించిన నాయకులు ఇద్దరు వస్తే 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతుంది. 2 నియోజకవర్గాలపై వైఎస్ఆర్సీపీ పట్టు సాధించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నియోజకవర్గాల పునర్విభజన వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది కానీ మైనస్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇంకోటి ఏం జరుగుతుంది, మనకి ఆంధ్రప్రదేశ్లో జనాభా బాగా ఎక్కువ ఉన్నారు, కోస్టల్ సైడ్ జనాభా ఎక్కువ ఉన్నారు, తర్వాత ఈ రాయలసీమలో జనాభా కొంచెం తక్కువే ఉంటారు. కాబట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజన మనకి ఈ కోస్తా సైడ్ ఎక్కువ అవుతుంది. అంటే మనకు ఉదాహరణకి విజయవాడ, గుంటూరు, తర్వాత ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్, రాజమండ్రి, ఇటు మొత్తం కోస్టల్ బెల్ట్ మొత్తం జనాభా ఎక్కువ ఉంటారు. అక్కడ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంత కోస్తా ప్రాంతంలో రకరకాల అంశాల వల్ల, కాపులు కావచ్చు, లేకపోతే కూటమి ఇలాంటి వాటి వల్ల కొన్ని ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ వీక్గా ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు జనాభా తగ్గుతారు. జనాభా తగ్గితే అక్కడ ఏమవుద్దంటే ఈ ఎస్సీ ఎస్టీలు వీళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి ఎస్సీ ఎస్టీలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో డీబీటీ ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా ఇంటికే లబ్ధి పథకాలు పంపించారు కాబట్టి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ అంటే బలమైన ఇష్టం, బలమైన ఓట్ బ్యాంక్. ఎందుకంటే 40% ఓట్ బ్యాంకు వైఎస్ఆర్సీపీకి ఉంది కాబట్టి ఆ 40% వాళ్ళే అనమాట. కాబట్టి నియోజకవర్గాలు 2గా విడిపోయిన తర్వాత జనాభా తగ్గితే ఆ జనాభాలో వీళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి అది ఒక క్లీన్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనపడుతుంది. ఇక అర్బన్ ఏరియాస్ చూసుకుందాం. అర్బన్ ఏరియాస్లో కూడా డివైడ్ అయితే ఏమవుతుందంటే, అర్బన్ ఏరియాస్ అంటే సహజంగా చదువుకున్న వాళ్ళు కొంత ఎక్కువ ఉంటారు. సహజంగా చదువుకున్న వాళ్ళలో ఏముంటుంది, యాంటీ ఇంక్యుబెన్సీ ఎక్కువ ఉంటుంది, అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఖచ్చితంగా ఎందుకంటే ఏపీలో కూటమి మొత్తం అన్ని పార్టీలు ఒక కూటమి కట్టి ఉన్నాయి, ఇంకా మొత్తం ప్రభుత్వం వాళ్ళే ఉంది. నచ్చపోతే ఏమవుతుంది, ఆబ్వియస్లీ అపోజిషన్ ఉన్న వైసీపీకి వేయాల్సింది. కాబట్టి ఇలా రూరల్ ఏరియాస్లో వైఎస్ఆర్సీపీ ప్లస్ అవుతుంది, అర్బన్ ఏరియాస్లో కూడా వైఎస్ఆర్సీపీకి ప్లస్ అవుతుంది. కాబట్టి నియోజకవర్గాల పునర్విభజన ఏదైతే జరగబోతుందో అది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ కాబోతుందని చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు.